భరత్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఎంపీగా ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి మీద మీరే రాయించుకున్నారా, ఈ గాయం మీరే చేయించుకున్నారా, సింపతి పొందటానికి ఈ డ్రామా అంతా ఆడారా? ఇలాంటి ప్రశ్నలు గత 2 రోజుల నుంచి వినిపిస్తున్నాయి. ఆన్సర్లు ఏమైనా చెప్పగలుగుతారా? అండి ఇది ఒక రకంగా చాలా దుర్మార్గమైన ఆలోచన అండి. ఇప్పుడు నిజంగా రాయ మనం ఇక్కడ పక్కన నుంచున్నామండి, ఒక 5 అడుగుల దూరంలో ఉన్నాం. నిజంగా రాయి తీసుకెళ్ళి గట్టిగా కొట్టరా రాయి అని చెప్పేసి ఎవరికైనా ఇస్తే కరెక్ట్గా ఇదే పోర్షన్లో నుదురు దగ్గరే తగులుతుందని గ్యారంటీ ఏంటండి? కన్ను మీద తగలచ్చు కదా, లేకపోతే సైడ్ నుంచి కొడితే ఈ కణిత మీద తగలచ్చు కదా. ఈ కణిత మీద తగిలితే ఏమవుతుందండి? అసలు ఎవరైనా ఇలాంటి పనులు చేస్తారా? ఇలాంటి పనులు 5 అడుగుల దూరంలో మీరు కరెక్ట్ స్పాట్లో కొట్టమంటే కొట్టగలరా? ఎవరి వల్ల నేను సాధ్యమవుతుందా? అలాంటిది నాకు తెలిసి ఒక 50-60 అడుగుల దూరం నుంచే వచ్చి ఉండాలి, లేకపోతే ఈ పాటికి ఎవరనేది 10-20 అడుగులు అయితే తెలిసిపోయేది. జోకులు వేయటం కాదు కానీ ఎవరైతే ఇసురులోని ఎవరినో ఒలింపిక్స్కి పంపిస్తే బెటర్ ఏమో, మెడల్ అన్న వస్తుంది. 60 మీటర్ల దూరం నుంచి ఇంత షార్ప్గా లేకపోతే ఇంత ఫాస్ట్గా ఇద్దరికి తగలటానికి వీలుగా ఒక రాయిని వేసాడంటే వాడిని గ్యారెంటీ కొంచెం ట్రైనింగ్ ఇప్పించి పంపించవచ్చేమో. కాదు 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 తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ ద్వారా మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే ఇది ఏ సామాన్యుడో ఆకతాయో తీసుకొచ్చి కొట్టింది కాదు, ఒక ప్రొఫెషనల్, ఒక ఎయిర్ షాట్ చేసిన ప్రొఫెషనల్ వచ్చి కొట్టాడు అనేది నా తాలూకా అనుమానం. ఎందుకనంటే ఒక ప్రొఫెషనల్ అంత దూరం నుంచి ఏం చేసింది నాకు తెలిసి ఇక్కడే ఏం చేసి ఉంటాడు. ఇక్కడికి ఎంత దూరం జస్ట్ ఒక అంగుళం 2 అంగుళాలు కదా, అంత సామాన్యం కాదు కదా. ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి ఏదైనా ఒక రైఫిల్ అట్లా కాదు, ఒక రైఫిల్లో లేకపోతే ఇంకోటి తీసుకోవడానికి ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చిన్న చిన్నవి ఎయిర్ గన్స్ ఇవన్నీ కామన్, లేకపోతే క్యాట్ బాల్ కానీ లేదా ఎయిర్ గన్స్ కానీ ఇవన్నీ కామన్. ఇవన్నీ దీనిపైన నిఘా వర్గాలు కూడా పెద్దగా అవగాహన చేసుకోరు. నిఘా వర్గాలు కూడా ఏదైనా రైఫిల్స్ లాంటివి ఏమన్నా ఉంటే అది వేరే విషయం, దానిపైన నిఘా వర్గాలు ఇవన్నీ పూర్తి స్థాయికి పనిచేస్తుంది. ఇది మట్టికే అండి. ఇవాళ మా ఊర్లో ఇదివరకు చిన్నప్పుడు మేము వెళ్ళేటోళ్ళం, ఏదో చిన్నప్పుడు పల్లెటూరులో మా అమ్మమ్మ గారు వాళ్ళ ఊర్లో వెళ్ళినప్పుడు క్యాట్ బాల్ ఎటు కొట్టేవారు కరెక్ట్గా, ఆ కళ్ళుకుండా కొడితే కరెక్ట్గా కళ్ళుకుండా తగిలేదు. ఆ తరహాలో ఒక ప్రొఫెషనల్ని తీసుకుని వచ్చి కొట్టారనేది నా తాలూకా ఆలోచన. డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ తగిలిందండి. క్యాట్ బాల్ అవకాశం లేదు, ఎయిర్ గన్ అవకాశం లేదు అని అంటున్నారు, చేత్తోని విసిరారంటున్నారా? ఆయన అబ్జర్వేషన్ ఏంటో మరి? ఆయన అడిగాను రమ్మని రాలేదు. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు సరే మీరు అట్లా కాదు సరే, రైట్ పాయింట్కి వచ్చారు. సిపి గారు చేత్తోనే విసిరారని అంటున్నారు. ఇప్పుడు చేత్తోనే మనం 5 అడుగుల దూరం నుంచి మనం కరెక్ట్ స్పాట్కి మనం ఏం చేయలేమే. అలాంటిది మేము చేయించుకునే అలాంటి పరిస్థితులకి ఎందుకు వెళ్తాము? అంత దూరం నుంచి ఇక్కడ తగిలి 2-3 కుట్లు పడిందని అంటే అదే ఇక్కడ 2-3 కుట్లు పడేటట్టు ఇక్కడ తగిలితే ప్రాణం పోతుంది కదండి. అలాంటి పని ఎందుకు చేస్తాము? నిజంగా సింపతి గెయిన్ చేసుకోవాలి అని అంటే ప్రాణాన్ని ఎవరైనా రిస్క్ పెడతారా? అసలు కనీసం ఆ మాత్రమైన అవగాహన ప్రజల అవగాహన చేసుకోరా? ఇవాళ నేను ఇంకొక మాట కూడా నేను చెప్తానండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ గురించి కూడా ఒక్కసారి మనం చదవాల్సిన అవసరం ఉంది. ఆ ట్వీట్లో ఎంత ఆయన మాట్లాడిన దాంట్లో మతలబ్ ఉందనేది ఒకసారి చూడండి. ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ద అటాక్ ఆన్ వైఎస్ జగన్. I request the Election Commission to initiate an impartial and unbiased inquiry into the incident and punish the responsible officials. ఆయన ఏమంటున్నాడు? పనిష్ ద రెస్పాన్సిబుల్ అఫీషియల్స్ అంటున్నాడు కానీ పనిష్ ద ఎవరైతే ఈ షాట్ చేసాడో వాడిని పట్టుకోమని అడగట్లా, వాడిని పట్టుకుని ప్రజా కోర్టులో తీసుకురమ్మని అడగట్లా, అఫీషియల్స్ని పనిష్ చేయమంటున్నాడు. అంటే ఈయనే చేయించాడనా దానికి అర్థం? నాకు అర్థం కాలేదు. ఇతను మాట్లాడిన దాంట్లో ఎంత కాంట్రడిక్టరీ ఉందనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి. తప్పే ఉంది. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఎవడైతే దాదాపు 1500 మంది పోలీసులు పెట్టా అంటున్నారు. సరే ప్రొఫెషనల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పక్కన కళ్ళద్దాలు పెట్టుకొని చాలా మంది తిరుగుతున్నారు. ఆ కళ్ళద్దాలు పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? చూడటానికి ఏమైనా మిస్ అయ్యారా? చీకట్లో కనిపించలేదా? చీకట్లో కళ్ళద్దాలు పెట్టుకొని ప్రాబ్లం వచ్చిందా చూడటానికి? ఇవన్నీ కూడా వస్తాయి కదా చర్చించడానికి. రజనీ గారు 2 విషయాలు చెప్పండి. రవి గారు
చెప్పండి. కాదు జాన్ కెనడీ దగ్గర నుంచి ఇందిరాగాంధీ వరకు ప్రపంచంలో జరిగిన చాలా ఘోరాలు జరిగినప్పుడు చాలా భద్రత ఉందండి. అన్ని చెప్తారు కానీ పెద్ద నేనేం చెప్పబోట్లేదు ఎక్కువసేపు. ఇప్పుడు దోషిని, నిందితుని లేదా నేరస్తుని, అనుమానితుని పట్టుకోవడం వేరు, అది వేరే కావచ్చండి. నేరాలు జరిగినప్పుడు అన్ని పకడ్బందీగా ఉన్నా జరుగుతాయి.